ఈ ఫిబ్రవరి 1వ తారీఖున మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఆవిడ 9th కాన్సిక్యూటివ్ బడ్జెట్. యాక్చువల్లీ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ గారు ఆ ఖ్యాతిని గడించారు. ఇప్పుడు ఆవిడ 9th బడ్జెట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తే ఈవిడైతే 10 కాన్సిక్యూటివ్ బడ్జెట్స్ అనేయచ్చు. మనం చూస్తే కనుక నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రిపరేషన్లో చాలా హడావుడిగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ని ప్రవేశపెడతారు. మనకు తెలుసు బడ్జెట్ అనేది చాలా ముఖ్యం దేశానికి. 2026, 2027 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ బడ్జెట్ చాలా ముఖ్యమైనది. ఇంతకుముందు బడ్జెట్ కాస్త లేట్గా ప్రవేశపెట్టేవాళ్ళు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టని అడ్వాన్స్ చేసి ఫిబ్రవరి నెలకు తీసుకొచ్చారనమాట. ఎందుకంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో మార్చి 31కి ఎండ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వ ఖర్చులకి వీటన్నిటికి సంబంధించి బడ్జెట్ చాలా అవసరం కాబట్టి బడ్జెట్ అనేది చాలా ఫాస్ట్గా కూడా ప్రవేశపెడుతున్నారు. మనం చూస్తే కనుక రకరకాల రిఫార్మ్స్ ఈ బడ్జెట్లో రాబోతున్నాయి. ముఖ్యంగా ట్యాక్స్ స్ట్రక్చర్స్లో కూడా మనకి చాలా రిఫార్మ్స్ లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి సంబంధించి గవర్నమెంట్ కొంత క్లారిటీ కూడా ఈ బడ్జెట్లో ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.